హెల్లో! ప్రాచీన భారతదేశపు అత్యంత గొప్ప ఇతిహాసమైన మహాభారతం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇది ఊరికే ఒక పాత కథ కాదు సుమా. ధర్మం, విధి, ఇంక మన మానవ స్వభావం అసలు ఎలా ఉంటుందో చెప్పే ఒక అద్భుతమైన ప్రయాణం. ఈ అద్భుతమైన కథ అంతా ఎక్కడ మొదలవుతుందో తెలుసా? ప్రాచీన భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన హస్తినాపుర రాజ్యంలో. అసలు ఈ కథలో మెయిన్ ప్రాబ్లమంతా ఆ రాజ్యసింహాసనం కోసం జరిగిన వారసత్వ పోరాటంతోనే మొదలైంది. ఒకే రక్తం పంచుకుని పుట్టిన రెండు కుటుంబాలు పవర్ కోసం ఎంతలా శత్రువులుగా మారాయో చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తుంది. హస్తినాపుర వారసత్వ పోరాటం. సరే, అసలీ శత్రుత్వం ఎలా మొదలైందో ఇప్పుడు కాస్త లోతుగా చూద్దాం. ఇది కేవలం పవర్ కోసం జరిగిన గొడవ మాత్రమే కాదు, రెండు వేర్వేరు ఆలోచనా విధానాల మధ్య జరిగిన ఒక పెద్ద ఘర్షణ. ఇక్కడ మనం గమనించాల్సిన ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది. ఈ రెండు వర్గాల మధ్య తేడా చూస్తే అసలు నైట్ అండ్ డేలాగా ఉంటుంది. ఒకవైపు పాండవులు. వీళ్ళు చాలా ధర్మపరులు, నిజాయితీ గలవారు, పైగా జనమంటే వాళ్లకు ఎంతో ప్రేమ. మరి మరోవైపు కౌరవులు. వాళ్లలో రోజురోజుకు అహంకారం, పవర్ కావాలనే పిచ్చి, ఆశ విపరీతంగా పెరిగిపోయాయి. ఆలోచించండి, ఇలాంటి రెండు విరుద్ధమైన స్వభావాల మధ్య ఘర్షణ జరగక ఇంకేమవుతుంది? కౌరవుల కుట్ర మరియు అరణ్యవాసం. ఇక్కడ్నుంచే కథ పూర్తిగా టర్న్ తీసుకుంటుంది. ఎలాగైనా సరే పవర్ మొత్తం తమ చేతిలోనే ఉండాలన్న దురాశతో కౌరవులు ఒక పెద్ద కుట్రకు ప్లాన్ చేశారు. ధర్మంగా అయితే గెలవలేమని వాళ్లకు అర్థమైపోయింది. అందుకే మోసపూరితమైన చీకటిదారులు ఎంచుకున్నారు. ఆ కుట్ర వల్ల పాండవులు పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావు. ముందుగా ఆ మోసపూరితమైన పాచికలాట. అందులో ఓడిపోయి ఏకంగా 13 సుదీర్ఘ సంవత్సరాలపాటు అడవుల పాలయ్యారు. జస్ట్ ఊహించండి, 13 ఏళ్లు. అన్ని కష్టాలు పడినాక తిరిగి వచ్చి తమకు న్యాయంగా రావాల్సిన వాటాను వాళ్ళడిగారు. అప్పుడు కౌరవుల నాయకుడైన దుర్యోధనుడు ఏమన్నాడో తెలుసా? ఒక్క సూది మొన మోపేంత భూమి కూడా ఇవ్వను అని తెగేసి చెప్పాడు. అసలా ఒక్క డైలాగ్, ఆ అహంకారం, ఆ మొండితనం అవే రాబోయే మహాయుద్ధాన్ని డిసైడ్ చేసేశాయి. శాంతికోసం చేసిన ప్రయత్నాలన్నీ అక్కడితో ఆవిరైపోయాయి. కురుక్షేత్ర యుద్ధం మరియు భగవద్గీత. ఇక తప్పదు అన్నట్లుగా ప్రపంచాన్ని వణికించిన కురుక్షేత్ర మహాసంగ్రామం మొదలైంది. రెండు వైపులా ఎటూ చూసినా భారీ సైన్యాలు. అదొక మామూలు రాజ్యాల మధ్య గొడవ కాదు, సాక్షాత్తు ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన చారిత్రక పోరాటం. సరిగ్గా ఈ యుద్ధం మొదలయ్యే ముందే కథలో అత్యంత ముఖ్యమైన ఎమోషనల్ ఘటం ఎదురవుతుంది. తన సొంత బంధువులపైనే బాణాలు వేయాలా అని మహావీరుడైన అర్జునుడు కన్నీళ్లు పెట్టుకుంటాడు. తీవ్రమైన కన్ఫ్యూషన్లో పడిపోతాడు. అప్పుడే అతని రథసారథిగా ఉన్న శ్రీకృష్ణుడు అసలు జీవితమంటే ఏంటి, మన డ్యూటీ ఏంటి అని అద్భుతంగా వివరిస్తాడు. అదేనండి మన భగవద్గీత. కష్టకాలంలో కర్తవ్యాన్ని ఎలా ఆచరించాలో నేర్పిన మహాజ్ఞానమది. ఆ తర్వాత మొదలైన ఆ మహాసంగ్రామం ఏకధాటిగా 18 రోజులపాటు కొనసాగింది. వినడానికి 18 రోజులే అనిపించినా ఆ కొద్ది రోజుల్లోనే ఎంత ప్రాణనష్టం, ఎంత విధ్వంసం జరిగిందో మాటలో చెప్పలేం. ఈ నెంబర్ చూస్తేనే అర్థమవుతుంది ఆ యుద్ధం ఎంత భయంకరంగా జరిగిందో. ధర్మం యొక్క అంతిమ విజయం. ఆ 18 రోజుల రక్తపాతం తరువాత ఎట్టకేలకు ఆ మహాసంగ్రామానికి ఒక ఎండ్ కార్డ్ పడింది. అస్త్రశస్త్రాలు ఆగాయ్, దుమ్ము సద్దుమణిగింది. ఫైనల్గా ఒక బలమైన ముగింపు లభించింది. మరి గెలిచిందెవరు? ఇన్ని కష్టాలు, త్యాగాల తర్వాత ధర్మం పక్కన నిలబడ్డ పాండవులే ఫైనల్గా విజయం సాధించారు. అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన దుర్యోధనుడు, అతని సైన్యం, అతని సోదరులు అందరూ మట్టికరిచారు. దురాశకు వెళ్తే ఎంతటి ఘోరమైన ముగింపు వస్తుందో ఈ ఒక్క సీన్ మనకు కళ్ళకట్టినట్లు చూపిస్తుంది. ఇదంతా విన్నాక మనకర్థమయ్యే పాయింట్ ఒక్కటే: ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది, అధర్మం ఎప్పటికీ నిలబడదు. ఎన్ని కష్టాలు రానివ్వండి, ఎన్ని ఓటములు ఎదురవ్వనివ్వండి, లాస్ట్కి సత్యం, న్యాయం మాత్రమే మిగులుతాయి. మంచికి చెడికి మధ్య జరిగే పోరాటంలో ఇదే ఫైనల్ ట్రూత్. సరే, ఈ టాపిక్ ముగించే ముందు మీకో చిన్న ప్రశ్న. ఒక్కసారి ఆలోచించండి, అహంకారం ఎప్పటికైనా సరే ధర్మం ముందు నిలబడగలదా? మహాభారతం ఎప్పుడో జరిగిపోయుండొచ్చు, కాని అది నేర్పిన పాఠం మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ మనకు రిలేట్ అవుతూనే ఉంటుంది. ఈరోజు మనం తీసుకునే నిర్ణయాలకు ఈ ప్రశ్న ఖచ్చితంగా ఒక గైడ్లా పనిచేస్తుందని నేననుకుంటున్నాను.